హలో! హాయ్ అందరికీ. చూడండి మళ్ళీ ఒక కొత్త రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానన్నమాట. కొబ్బరి పొడి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకి అంటే కష్టమే కావచ్చు. కానీ దోస, ఇడ్లీలోకి మాత్రం చాలా బావుంటుంది. దోస వేసిన తర్వాత దాని పైన చల్లుకొని చట్నీలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లో గూడా చాలా బావుంది. రైస్‌లో కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం ఆ పొడి వేసుకొని నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి, ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ వేసుకొని అలా కలుపుకొని ఒక ముద్ద తింటే చాలా అంటే చాలా బావుంది. ఇంతకీ మాటలే అవుతున్నాయి గదా! రెసిపీ చెప్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్టు ఒక కప్పు పచ్చి కొబ్బరి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒకటి ఎల్లిపాయ, ఒక 20 అట్లా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా సాల్ట్, ఆయిల్. అవి 2 అక్కడ పెట్టడం మర్చిపోయాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం అది కడాయి పెట్టేసుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో మనం తీసుకున్నాం కదా పప్పులు, అవి వేసుకొని వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత బాగా వేగాలన్నమాట. ఎందుకంటే మనం పొడిలు చేస్తున్నాం కాబట్టి అన్నీ పొడిగానే వేయించుకోవాలి. మనకు ఇట్లా రోటి పచ్చడిలాగా కావాలంటే చింతపండు నీళ్ళల్లో నానబెట్టేసుకొని వేసుకొని రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు. కానీ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి కూడా వేయించుకోవాలి. ధనియాలు కూడా వేయించుకోవాలి. నేను అవి కూడా వేసాను. మాడకూడదు. మాడేసరికి ఏమవుతుందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో మాడకుండా జాగ్రత్తగా వేయించుకుందాం. తర్వాత అందులో నువ్వులు లాస్ట్లో, ఫస్టే వేసేస్తే నువ్వులు మాడిపోతాయి కదా, అందుకని లాస్ట్లో కొంచెం అలా చిటపటలాడించుకొని ఇప్పుడు చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట. కరివేపాకు అలా క్రిస్పీగా అయ్యాక బాగా వేగాక చింతపండు వేసుకుందాం. చింతపండు కూడా అంటే ఆ వేడికే దాంట్లో ఉన్న చెమ్మ అంతా ఇనికిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారే వరకు పక్కన ఉంచేసుకొని కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరిని మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ లేకుండా కడాయిలో ఆ కొబ్బరి పొడిని వేసుకొని మాడకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది కలుపుతూ ఉంటే కూడా. మాడకూడదు, జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి ఇలా రావాలి. పొడిది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మనకు కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుంది అలా చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. తెలిసే ఉంటుంది కొబ్బరి పచ్చడి. ఇప్పుడు మిక్సీలో మనం వేయించి పెట్టుకున్న అన్నీ మిక్సీలో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. మళ్ళీ అందులో కొంచెం సాల్ట్, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని దీన్ని దాంట్లో వేసుకొని ఒక్కసారి అలా బరకగా ఉండాలి, మనకు మెత్తగా అవ్వకూడదు అన్నమాట. కొంచెం అలా ఒక 2 నిమిషాలు అలా మిక్సీ పట్టేసుకొని తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అవి కూడా బాగా వేడెక్కాక కొద్దిగా కరివేపాకు, ఎందుకంటే ఆల్రెడీ అందులో పొడిలో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. టేస్టీగా ఉండే దోశలోకి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇడ్లీలోకి కూడా, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.